అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జనగామ జిల్లాలోని చిలుపూరు గుట్ట మీద స్వయంభుగా వెలిసిన బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మను వివాహం చేసుకునే సమయంలో కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఇంకా తీరడం లేదన్న ఒక బెంగతో భయంతో స్వామివారు తిరుమల నుండి నడుచుకుంటూ ఈ కొండ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండ కింద తన పాదుకలను ఉంచి కొండ మీదికి ఎక్కి 41 రోజుల పాటు దీక్షతో అఖండ దీపాన్ని వెలిగించి అక్కడే ఉండిపోతాడు. బాధపడుకుంటూ కొండ మీదే ఉంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సరిగ్గా 41 రోజుల తర్వాత కుబేరుని దగ్గర నుండి ఒక పిలుపు వస్తుందట. శ్రీ వెంకటేశ్వర, మీరు బాధపడకండి, మీరు తీసుకున్న అప్పు తీరిపోతుంది, మీరు యథాస్థానానికి రండి అని కుబేరుడు స్వామివారితో చెప్పగా ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ ఎత్తైన గుట్ట మీద కొండ సొరికలో రాతి బండకు స్వయంభుగా వెలిసినారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన స్వామివారిని ఈ కొండల్లో ఏ విధంగా భక్తులు గుర్తించారు, అలాగే కొండ కింద ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారు, అంతేకాకుండా స్వామివారిని అప్పులు తీర్చే దేవునిగా ఎందుకు పిలుస్తారు అన్న విషయాల గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాము. కామెంట్ బాక్స్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఫుల్ వీడియోని చూడండి.